ఈరోజు అడవి మామిడిపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ 15 నుంచి 20 రోజులు అవుతా ఉంది. కుప్పలు పోసి మ్యాచర్ వచ్చి మొత్తం ఎక్కడికక్కడ తాడ్పత్రులు కప్పిండ్రు. కానీ ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతంలో ఈ పిఎస్సిఎస్ మాక్లూరుకు సంబంధించిన సెక్రటరీ ఇప్పటివరకు ఈ ప్రాంతానికి రాలేకపోయినరు. ఇప్పుడే మనం ఆల్రెడీ అమాలి లేక తూకాలు లేక మ్యాచర్ వచ్చి ఎండి ఆ వడ్లు కూడా గుంజుకపోతూ ఉన్నాయి. గుంజుకపోతే మేము ఎందుకంటే ఈ ఎండల అనేక రకాలుగా 45-46% డిగ్రీల ఎండ కొడుతున్నా మళ్ళీ ఇవన్నిటిని కూడా గాలి వచ్చి తాడ్పత్రులు ఎగిరిపోయినా చేసినా ఇవన్నిటి కూడా పెద్ద ఎత్తున కిరాయిలు అవుతున్నాయని చెప్పి ఒక పక్క రైతులందరూ తమ యొక్క ఆవేదన వెలబూస్తూ మేము ఈ రకంగా ఉంటే ఆత్మహత్యలు చేసుకునాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందనే పరిస్థితి రైతులు తమ బాధను వెలగస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంత బాధ జరుగుతూ ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం కానీ మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి అప్పుడు రైతాంగానికి అనేక ఇబ్బందులు వచ్చిన వెంటనే ఆ యొక్క బస్తాల్ని రైస్ మిల్లర్స్ పంపిస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వము ఈ అడవి మామిడిపల్లి గ్రామంలో మేము చెప్తా ఉన్నాం, వారికి ఇది కానొస్తలేదని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మేము మంత్రిగా అని చెప్పుకోబోతున్న సుదర్శన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు అడవి మామిడిపల్లికి రండి, ఈ అడవి మామిడిపల్లిలో ఈ ప్రాంత రైతులు వారు చెప్పేటువంటి గోసం మీకు చూపిస్తా ఉన్నా. జిల్లాలో పూర్తిగా పెద్ద ఎత్తున ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున తూకాలు అయ్యే పరిస్థితి 20 వడ్లు 70% వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ఇప్పటి వరకు జిల్లాలో 20% కంటే మించి తూకాలు జరుగుతలేదు. ఎక్కడికక్కడ వడ్లు కుప్పాలు చేసి కల్లాలు చేసి తాడ్పత్రులు కప్పుకున్న పరిస్థితి. ఆ యొక్క తాడ్పత్రులకు ఒక్కొక్క రైతుకు ఎకరాన 500 నుంచి 1500, 2000 రూపాయల వరకు కిరాయి అవుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా తాడ్పత్రులు కూడా అందుబాటులో రైతాంగానికి ఇవ్వలేకపోతూ ఉంది. ఈ కొనుగోలు సెంటర్ల వద్ద తాగడానికి కూడా నీళ్లు ఉంచలేకపోతుంది. ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉన్న ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడే మనం ఇక్కడ నుంచే డీసీఓ గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే తూకాలు రేపు ప్రొద్దున స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రైతులందరూ కూడా రేపు ప్రొద్దున వరకు స్టార్ట్ చేయకపోతే మేము ఈ హైవే ముందే కూర్చుంటామని చెప్పి రైతులు కూడా చెప్పడం జరిగింది. వీరందరికీ భారతీయ జనతా కిసాన్ మోర్చా భారతీయ జనతా పార్టీ రైతు వెంబడి ఉండి తూకాలు వేసి తూకాలు అయిన వెంటనే రైస్ మిల్లర్స్ పంపించిన తర్వాత రైతులకు ఇచ్చే బోనస్ ప్రతి వడ్ల గింజకు 2820 రూపాయలు వచ్చే విధంగా వచ్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున ఉంటుంది. కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతు బాగోగుల్ని కొనుగోలు కేంద్రాలని ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ రైతులను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ ప్రభుత్వం మెడల్ వెంచ్ అయినా కానీ భారతీయ జనతా పార్టీ ఈ కొనుగోలు కేంద్రాలు యుద్ధ ప్రతిపాదన చాలు చేసేంత వరకు నిద్రపోదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.